పండించే రెడ్ల గురించి, నెల్లూరులో పండే వడ్ల గురించి తెలుసుకొని రావాలయ్యా. లేకపోతే ప్రాణాలు ఊరికనే పోతాయి. ఆ వడ్లకే ఆడిస్తామన్న రేటు మీద ₹1 పెంచిచ్చే ఆ వడ్లన్నీ గోడవలేండ్రా. పెద్ద రెడ్డితో పెట్టుకుంటే ఆడి పేగులు ఆడి మెళ్ళో వేసుకొని తిరిగినట్టే లెక్క. శాబాష్ సూర్య, శాబాష్. ఏ నాయనా, వడ్లన్నీ వెనకొచ్చినాయా? మనోడు సూర్య కుక్కడు పులుసు బిండే వడ్లన్నీ వెనక్కి తెచ్చాడమ్మా. నమ్మకంగా ఉండమ్మా, పైకి వస్తావు. నువ్వు మామూలోడు కాదయో. రెడమ్మా, వీడికే పచ్చాపల కూర సంగటి పెట్టేయి. పో. కాలు చేతులు కడుక్కో సూర్య. చేపల కూర సంగటి తిందువుగానే. అట్నే అమ్మా. నేను చేపల కూర భలే వండుతాను. మన రెడ్డమ్మ చేత కూడు తినాలంటే రాసి పెట్టినాలా భయ. మన సూర్య కథ రాసి పెట్టుందిలే. రా కూసో. చేతి కూడా తినాలబ్బా. కర్మ కర్మ మీదే పనోడికే కూడు బయట పెట్టాలా, లోపల కాదు. పనోళ్ళని ఎప్పుడు పనోళ్ళు అనకూడదు, మనోళ్ళు అనాలా. అప్పుడే వాళ్ళు పని కోసం కాకుండా మన కోసం పని చేస్తారు. నువ్వు కడుపు నిండా తిను సూరి. ఓయబ్బో చూసినా సంబడం. సూరి, ఈ కూడు మీ అమ్మకి మీ నాయనకి తీసుకోంబు. మీ నాయనకి చెప్పు రెడ్డమ్మ పంపిందని. సరే అమ్మా. బాగా తింటాడు. నెల్లూరు చేపల కూర అదిరిపింది అవయ్యా. ఊరు యాంద్ర ఇదే ఎప్పుడు లేదు, కొత్తగా కూడు తెచ్చినావా? రెడ్డమ్మ పంపిందమ్మా. నీకు నానికి కడుపు నిండా పెట్టమని మరీ చెప్పింది. ఒక ముద్ద పెట్టాలన్నా రెడ్డే, ఒక దెబ్బ కొట్టాలన్నా రెడ్డే అని మా పెద్దోళ్ళు చెప్తుంటే విన్నా. మళ్ళీ ఇప్పుడు చూస్తుండా. ఏమో రెడ్డమ్మ చాలా అందంగా ఉందే. పనిచ్చి పరమాణం పెట్టటోళ్ళ గురించి పద్ధతిగా మాట్లాడు నాయనా. ఎగుడు దిగుడుగా మాట్లాడబాక. మన ఎదుగుదలకంత మంచిది కాదు. అట్నేమా. బిడ్డ తప్పటడుగు లేస్తున్నాడేమోనని భయంగుందయ్యా. వచ్చే గమనుండు, పట్నంలో పెరిగినోడు కదా, వాడు అట్నే ఉంటాడులేమే. నువ్వు పడుకో. సూరే అయ్యా, ఇంకో 4 రోజుల్లో మన రెడ్డమ్మ పుట్టినరోజు పండుగ ఉండదే. పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలా. సరే. ఇవాళ నుంచే ఈ ఊళ్ళో ఒక్క పొయ్యి ఎలిగేదానికిలే. అన్నాలన్నీ మన ఇంట్లో నుంచే పోవాలా. అర్థమైందా? అట్నే అయ్యా. కదరే చిన్నదానో
కంతరిగా నడుముదానా